సామాజిక ఆరోగ్య ఉద్యమకారులు, తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య సమితి వ్యవస్థాపకులు బెల్లి కృష్ణ యాదవ్ మరియు బత్తుల సిద్ధేశ్వర్ గారితో బిజిలీ టీవీ ఎండి రవీందర్ దుడ్డేల ప్రత్యేక కార్యక్రమం. వెల్కమ్ టు బిజిలీ టీవీ. బిజిలీ టీవీ ప్రేక్షకులకు ఈరోజు ఒక మహా ఆరోగ్య ఉద్యమ కార్యకర్తలను పరిచయం చేస్తున్నాము. వారి వ్యక్తిగతంగా మన ప్రాంతానికి పరిచయం ఉన్నవారైనప్పటికీ తెలంగాణ ఆరోగ్య సమితి వ్యవస్థాపకులైనటువంటి బెల్లి కృష్ణ అన్నగారిని, అలాగే సిద్ధేశ్వర్ అన్నగారిని మన బిజిలీ టీవీ ప్రేక్షకులకు పరిచయం చేయించడంతో పాటు వారికి ఉన్నటువంటి వ్యక్తిగత ఆరోగ్య సమస్యలను తీర్చడానికి, పరిష్కారం చేయడానికి ఈ కంకణం కట్టుకొని ముందుకెళ్తున్న మన ఆరోగ్య ఉద్యమకారులకు నమస్కారాలు తెలియజేస్తున్నాము. నమస్తే అన్నయ్య. అన్నయ్య చెప్పండి, తెలంగాణలో అంటే నాకు తెలిసిన సామాజిక దృక్పథంతో, నేనున్న సమాజంలో నాకు తెలిసిన చదువుతోటి ప్రపంచ వ్యాప్తంగా సమస్యల పరిష్కారం కోసం, కులాల పరిష్కారం కోసం వారి యొక్క ఉద్యమాలు కొనసాగుతూ ఉంటాయి. అలాగే హక్కుల సాధన కోసం విద్యా హక్కు కావచ్చు, స్త్రీ హక్కు కావచ్చు, ఇతర ఏదన్నా కావచ్చు. నేను వినని ఒక మాటను మీ దగ్గర నేను విన్నాను. అందుకోసం మిమ్మల్ని మా స్టూడియోకి ఆహ్వానించాను. రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి కుల రూపురేఖలను మార్పడం కోసము, విద్యా హక్కు కోసము, సమానత్వం కోసం మాత్రమే పోరాడి రాసిన దాఖలాలు, సాధించిన దాఖలాలు ఉన్నాయి. కానీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి సైంటిస్టులు, మందును ఆరోగ్యం బాగు చేసే సైంటిస్టులు కూడా ఈ యొక్క ఆరోగ్య ఉద్యమాన్ని, ఆరోగ్యం బాగు చేయడం కోసం అనే ఉద్యమాన్ని ఎవ్వరు నేను వినలేదు, ఎవరు ఆ మాట చెప్పలేదు. అట్లాంటి మంచి కార్యక్రమం ఎంచుకున్నందుకు మీకు మరోమారు బిజిలీ టీవీ ప్రేక్షకుల తరఫున, మా యొక్క స్టూడియో తరఫున వందనాలు తెలియజేస్తున్నాము. అన్న చెప్పండి, ఈ ఆరోగ్య ఉద్యమాన్ని మీరు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఈరోజు సమాజంలో అన్ని పరిష్కారాల కోసం ఉద్యమాలు ఉన్నాయి, కానీ ఆరోగ్య పరిష్కారం కోసం మాత్రం ఉద్యమాలు లేవు. ఈ 90% ప్రజలందరూ కూడా అనేక రకాల అనారోగ్యాలతో గురవుతున్నారు. అది ఇంతవరకు ఏ ఉద్యమకారుడు గుర్తించలేదు. గతంలో 30 ఏళ్ల కింద లేని రోగాలన్నీ కూడా ఈ రోజు వచ్చి పడ్డాయి మన మీద. గత 30 ఏళ్ల కింద షుగర్ లేదు, బీపీ లేదు, థైరాయిడ్ లేదు, క్యాన్సర్ ఉంటే వేలకో, 100కో, కోటికో ఒకరికి ఉండేది. కానీ ఈ రోజు ప్రతి ఇంట్లో ఏదో ఒకటి షుగరా, బీపీఆ, థైరాయిడ్. మరి లేని రోగాలు ఇప్పుడు ఎందుకు వచ్చినాయి? ఈ కరోనా వచ్చిన తర్వాత మనకు స్పష్టత వచ్చింది. కరోనా అందరికీ వచ్చింది. ఖాళీ ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ లేని వాళ్ళకి మాత్రమే చాలా ఇబ్బందులు పడుతుంది. అందుకోసానికే సిద్ధేశ్వర్ అన్న, నేను బాగా చర్చ చేసాం దీని మీద. అసలు ఏంటి, ప్రజలకు ఇన్ని రకాల వ్యాధులు వస్తున్నాయి, గతంలో లేవు, ఇప్పుడు ఆ పేర్లు కొత్తగా వచ్చినాయి. 30-40 ఏళ్ల కింద షుగర్ అని ముచ్చటనే లేదు, ఆ పేరే లేదు అసలు ఇక్కడ. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది? 30 ఏళ్ల కింద, 40 ఏళ్ల కింద బీపీ అనేది లేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది? 30-40 ఏళ్ల కింద మొక్కలు అరిగిపోయేది లేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది? తర్వాత పనులు మొత్తము 30 ఏళ్లకే ముసలోళ్ళు అయిపోయే పరిస్థితి వచ్చింది, నవలలే ఊసిపోతున్న పరిస్థితి. ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అని బాగా సుదీర్ఘ చర్చ చేస్తున్నారు. చేసి ఇదేదో ప్రమాదకరమైన పరిస్థితి ఉన్నది అని చూస్తే మనం మార్కెట్లో మొత్తం కూడా 100% కెమికలే. ఆ 100% కెమికల్ అయిన వస్తువులని మనం వాడుతున్నాం. పెట్టుబడిదారునికి లాభం మాత్రం రావాలి, మన ఆరోగ్యం అవసరం లేదు. కాబట్టి మరి ఆయనకు లాభం చూసుకుంటాం కానీ మన ఆరోగ్యం చూడడు. అందుకోసం ప్రజల్ని మేల్కొల్పి ఆరోగ్యం వైపుకు, ఏ రోగాలు లేని, డాక్టర్ అవసరం లేని జీవితాన్ని జీవించే వైపుకు మలుచుదాం అని ఒక ఉద్యమాన్నిగా రూపొందించాలి దీని అని చెప్పి మేమిద్దరం కంకణం కట్టుకున్నాం. ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్నాం. ఆ డేటు అన్న చెప్తున్నాం. నమస్కారం. బిజిలీ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. విషయం ఏంటంటే, బెల్లి కృష్ణన్న, నేను గతంలో అనేక ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటాలు చేసి జైళ్ళలో పోయి మొత్తం మీద
తర్వాత బయట అనేక మంది సామాజిక ఉద్యమ కార్యకర్తలు త్యాగాలు, జైళ్లు, ఆత్మ బలిదానాలు, వీటన్నిటి తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించుకోగలిగింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమకారుల ఆరోగ్యాలు, తర్వాత ప్రజల ఆరోగ్యం అనేది ఒక ప్రధాన సమస్య అయి కూర్చున్నది. తర్వాత కరోనా వచ్చింది, అది ప్రపంచానికంతా సమస్య అయింది, తర్వాత తెలంగాణ కూడా సమస్య అయింది. కాబట్టి మనం ఉద్యమకారులుగా ఆరోగ్య ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందని భావిస్తూ, అంటే విద్య, వైద్యం, ప్రధానంగా ప్రజలకు సమస్య ఏంటంటే విద్య విషయంలో మిగతా అన్ని సంఘాలు ఎంతో కొంత కృషి చేస్తున్నాయి. కానీ వైద్యం అనే విషయంలో మాత్రం అన్ని సంఘాలు దృష్టి పెట్టట్లేదు. కానీ అది ప్రధాన సమస్య, ఆరోగ్యాలకు సంబంధించి. కాబట్టి ప్రజల ఆరోగ్యాన్ని బాగు చేయాలి అనే ఉద్దేశంతో ఆరోగ్య తెలంగాణ సమితి అనే ఒక కాన్సెప్ట్ ను ప్రిపేర్ చేసుకుని అట్లా దాని మీద కృషి చేస్తున్నాం. ఈ క్రమంలో మాకు రవీందర్ అన్న పరిచయం, అంటే గతంలో ఉద్యమకాలంలో పరిచయం. ఆయన ఈ మధ్యనే అనేకమైన ఆరోగ్య సమస్యలు, అంటే ఉదాహరణకి నడుము నొప్పి వచ్చింది, దానికి డిస్క్ ఆపరేషన్ చేసుకున్నాడు. డిస్క్ ఆపరేషన్ చేసుకున్నాక సమస్య పోయిందా అంటే డిస్క్ ఆపరేషన్ చేసుకున్న తర్వాత సమాజంలో కనబడకుండా పోయింది. అరే ఏంది ఇది పరిస్థితి అని చెప్పేసి ఆయన ఒక రోజు ఫోన్ చేసి రా అంటే ఒక రోజు వచ్చిండు. వచ్చినప్పుడు చూస్తే రోగమే నడిచొస్తుందా అనుకునే పరిస్థితి నుంచి ఇవాళ కొంచెం ఆరోగ్యం కొంచెం మెరుగైన పరిస్థితిలో ఉన్నాడు. ఇంకా క్యూర్ కావాల్సిన పరిస్థితి ఇంకా కావాలి. కానీ ఆ క్యూర్ అనేది ఏ విధంగా అయ్యింది అనేది ఇవాళ డిస్కస్ చేసుకోవడం కోసం మేము కృష్ణన్న, నేను, రవీందర్ అన్న కలవడం జరిగింది. అట్లా కృష్ణన్న, రవీందర్ అన్న కొంచెం మెరుగైండు కాబట్టి ఏ పద్ధతిలో మెరుగైండు ఒకసారి నేను మాట్లాడతా అంటే ఈ సందర్భంగా కలుసుకున్నాం. కృష్ణన్న, మీరు ఆరోగ్య విషయంలో మన రవీందర్ అన్న బిజిలీ టీవీ పిలిచింది, కానీ రవీందర్ అన్న మనల్ని ఇంటర్వ్యూ చేయడానికి కాదు. రవీందర్ అన్ననే మనం ఇంటర్వ్యూ చేస్తే రవీందర్ అన్న యొక్క అనుభవాలు మొత్తం ప్రజలందరికీ కూడా ఉపయోగపడతాయి తప్పకుండా. ఎందుకంటే అల్లోపతి వైద్యం వల్ల నరకం చూసిండు, ఆపరేషన్ వల్ల నరకం చూసిండు. తర్వాత అదే మళ్ళీ మన న్యూట్రిషన్ వైద్యం వల్ల ఇవాళ కొంచెమైనా ఒక 30 to 40% మెరుగైండు. ఇంకా కూడా ఇంకొక 60% కంప్లీట్ గా పరిష్కారం అవుతుందని అనుకుంటున్నాం, ఆశిస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంగా కృష్ణన్న, రవీందర్ అన్న మనం వాళ్ళిద్దరూ చర్చించుకోవడం జరుగుతుంది. దాన్ని ప్రజలుగా, ఉద్యమకారులుగా మనం అందరం దాన్ని పరిగణలోకి తీసుకొని ఆరోగ్య తెలంగాణ సాధన కోసం ఈ యొక్క అనుభవాన్ని మనం ఉపయోగించాలి, వాడుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కృష్ణన్న మాట్లాడాల్సిందే కోరుకుంటున్నాను. రవేనా, మీరు టీవీని రన్ చేస్తూ అనేక ప్రజలకు సేవలు అందిస్తూ వస్తా ఉన్నారు. కానీ మీకు మీ పర్సనల్గా ఎవరికి చెప్పని పరిస్థితి, ఎక్కడ పోయినా పరిష్కారం దొరకని పరిస్థితి అని సిద్ధేశ్వరన్న చెప్పింది. మరి సిద్ధేశ్వరన్న ఏ సలహా ఇచ్చిండు, మీరేం చేసిండ్రు, ఏం చేస్తే మీ 40% 30% రిజల్ట్ తీసుకోగలిగారు? ఈ రోజు తిరగలేని పరిస్థితి నుంచి యాక్టివ్గా తిరగగలిగే పరిస్థితికి వచ్చింది. ఇంకా కొంత ప్రాబ్లమ్ సాల్వ్ కావాలి, టైం ఎంత పడుతుంది. అయితే మరి ఫస్ట్ ఏముండే మీకు ప్రాబ్లమ్స్ ఏముండే? సార్, నాకు ఏమైందంటే నిజానికి ముఖ్యంగా మంచిని ఈ సమాజంలో ఎవరు నమ్మరు. నా ఆరోగ్య స్థితిగతి నేను కనుమరుగైన విధానాన్ని చూసి ఎక్కడున్నాడు ఈ వ్యక్తి అని కనిపెట్టడానికి ప్రయత్నించినటువంటి సిద్ధేశ్వరన్నకు బిజిలీ టీవీ ప్రేక్షకుల ముందు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చిన్నపాటి నడునొప్పి, గ్రామంలో ఉన్నప్పుడు చిన్న వెయిట్ లేపితే పట్టుకున్నటువంటి నడునొప్పి ఇవాళ నన్ను ఆర్థికంగా, రాజకీయంగా, అనారోగ్యపరంగా ఈ సమాజంలో కనుమరుగు చేసింది. దాన్ని అంటే టైంకు తిండి తినకపోవడం, తిన్న తిండి పూర్తిగా కలుషితమైన తిండి తినడం మూలంగానో నా సమస్యకు పరిష్కారం దొరకపోవడంతో దుర్మార్గం ఏంటంటే నేను ఒక జర్నలిస్ట్ అయి ఉండి ఒక కార్పొరేటర్ హాస్పిటల్ నమ్మి నాకు జర్నలిస్ట్ గా ఒక కార్డు, హెల్త్ కార్డు ఉండడం అది కూడా ప్రమాదమే మిత్రులారా. నా వ్యక్తిగత అనుభవం ఏంటంటే వ్యక్తికి ఆరోగ్య కార్డు ఏదైతే హెల్త్ కార్డు ఉంటుందో దాని మూలంగా డబ్బులు తగ్గుతాయనో ఆపరేషన్ చేస్తే మాత్రం నేను చెప్పకూడని సమస్యలు ఎదుర్కొన్నాను, చెప్పనంత నష్టపోయాను, ఆర్థికంగా బాగా నష్టపోయాను. నేను సన్షైన్ హాస్పిటల్లో ఈ నొప్పిని భరించలేక ఆరోగ్య హెల్త్ కార్డు ఉన్నది, ఫ్రీగానే నాకు చికిత్స జరుగుతుందని నేను వెళ్ళినప్పుడు ఆ ట్రస్ట్, ఆ యొక్క సన్షైన్ హాస్పిటల్ యొక్క ఫౌండర్ గురువారెడ్డి గారు
ఇదెంత సార్, ఫ్యాన్ స్విచ్ వేసి ఆన్ చేసి ఆఫ్ చేసినంత సేపు కాదు, దానికి మీరు ఎందుకు భయపడతారని చెప్పి ఆ స్విచ్ ఆఫ్ చేసిండు కానీ ఇప్పటి వరకు ఆన్ చేయలేదు. నా ఫ్యాన్ ఇంకా తిరగకుండానే ఆగి నా ఆరోగ్య పరిస్థితి అట్లనే కొనసాగుతున్న క్రమంలో అనేక మందులు వాడి ఆయుర్వేదం, హోమియోపతి, న్యాచురోపతి, యాక్యుప్రెషర్, అలోపతి ఈ మందులు వాడినప్పటికీ కూడా పరిష్కారం కాకుండా సమస్యలు అధికంగా ఎదుర్కొంటున్న క్రమంలో అన్న చెప్పిన మందులను కూడా నేను నమ్మలేదు. చాలా మందులు వాళ్ళు వెస్టేజ్ కంపెనీ ద్వారా మన సమాజం ముందుకు వస్తూ ఒక్కొక్కరిని చిన్నగా ఆరోగ్యం బాగు చేస్తూ ఒక ఆరోగ్య ఉద్యమం పదాన్ని కనిపెట్టినటువంటి మహానుభావులు వారు చెప్పిన మందులను మొదట్లో నేను ఒక 4 రోజులు వాడి బంద్ చేసిన, నాతో కాలే. ఎందుకంటే ప్రేక్షకులారా, మైనస్ ఆరోగ్య స్థితి, 0 మైనస్ ఆరోగ్యం పరిస్థితి ఉన్నప్పుడు ఎంత పెద్ద న్యాచురల్ మందు అయినా కూడా పని చేయకపోవచ్చు. నా విషయంలో అదే జరిగింది. 1 మంత్ మందులు వాడినా, ఇది కూడా కమర్షియల్ కార్పొరేట్ కంపెనీ ఏమని చెప్పేసి బంద్ చేసిన, మళ్ళీ 2 నెలల తర్వాత ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడి చాలా సమస్యలు ఎదుర్కొంటున్న క్రమంలో తిరిగి నేనే ఎందుకు అన్నకు ఫోన్ చేస్తే, అట్లా కాదు పరిష్కారం అనేది, ఒక 3 నెలలు వాడి చూడు, నీకు నచ్చితేనే ఈ మందులు వాడు అని ఒక సిస్టమ్ చెప్పేసి ఒక ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. నాకు వెస్టేజ్ కంపెనీలో నాకు ఒక 6 మందులు, ఏంటి సార్ అవి, గ్లూకోజమైన్, ఫ్లాక్స్ ఆయిల్, కాల్షియం, జ్ఞానోడర్మా, కొలాజిన్ మెడిసిన్స్ నాకు సజెషన్ చేశాడు. నేను పోయి తెచ్చుకున్నా. అప్పటికి ఇంట్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్య కూడా క్లియర్ అవుతుంది. అంటే ఇంట్లో వాళ్ళ పరిస్థితులు వాటిని తెచ్చుకున్న తర్వాత నెల గడిచింది, తగ్గట్లేదు. అయినా అన్న ఫోర్స్ అంటే మనకు మందులు ఇచ్చే డాక్టర్ కూడా కాదు, మానసికంగా మనం ప్రిపేర్ చేసేటువంటి మనిషి కూడా మనకు అవసరం. అది ఇంటనా బయటనా ఆరోగ్య తెలంగాణ ఉద్యమం ఎదుర్కొన్నటువంటి ఇలాంటి అన్నల ద్వారా అట్లాంటి బూస్ట్ చాలా అవసరం. ఇవాళ కమిషన్ కోసం మందులను సజెషన్ చేసే డాక్టర్లు ఇదేది పట్టించుకోరు. ఎందుకంటే సమస్య పరిష్కారం అయితే డాక్టర్ దగ్గరికి పేషెంట్ రాడు కాబట్టి ఆ సమస్యను పరిష్కారం చేయకుండా ఇలా అలోపతి వైద్యం కొనసాగుతుంది. అందుకోసము ఆ సమస్య పరిష్కారం అయినట్టయితే ఈ కార్పొరేట్ హాస్పిటల్ ఉండవు. కానీ మన ఉద్యమకారులు, ఆరోగ్య ఉద్యమకారులు ఈ వ్యక్తులు ప్రతి ఒక్క వారి దగ్గర వచ్చినటువంటి వ్యక్తులను తన కుటుంబ సభ్యులాగా, తన తోబుట్టులాగా భావించి మళ్ళీ బూస్ట్ ఇచ్చి, లేదు ఇది వాడాల్సిందే, ఇది వాడు అని చెప్తూ నాకు ఒక ముందుకు తీసుకెళ్లారు. 2 నెలల 3 నెలల కొంత నాకు మార్పు కనిపించింది. కొంత అంటే ఒక 25%. నేను ఇప్పటికి కూడా నా సమస్య పూర్తి కాలేదు, కానీ పూర్తి అవుతుందని మాత్రం నేను ఛాలెంజ్ చేస్తున్నా మన ఛానల్ ద్వారా, మన బిజిటివ్ ప్రేక్షకులకు, అన్నలకు కూడా. అట్లాంటి మందులు వాడుతున్న క్రమంలో దాదాపు 85% డ్యామేజ్ అయినటువంటి నా నీ పెయిన్స్, మళ్ళీ నేను ఎటు మా ఇంటి ఎటు వెళ్తుంది, పిల్లలు చిన్నగా ఉన్నారు, లైఫ్ సెట్ కాలేదు, నేనేం చేయాలి, అట్లా ఆలోచిస్తూ రాత్రి పౌలు కాపడాలు పెట్టుకోవడం, ఆయిల్ దానేది ఆయుర్వేదంలో ఏమంటారు సార్, అది పంచకర్మ శిష్టాన్ని నేను చెప్పదలుచుకుంటే వైద్యం చేసేంత స్థాయికి మందులు వాడిన నేను. హోమియోపతి వైద్యం చేస్తాను అంటే నాకున్నటువంటి జబ్బుల మూలంగా ఆయుర్వేదం, పంచకర్మ ఆయుర్వేదం సిస్టమ్ కూడా నేను చేస్తాను. నెత్తి మీద నూనె గార్చడము, వావిలాకు తక్కలాకి దంపి కాపడాలు పెట్టడము, ఉప్పుతోటి కాపడాలు పెట్టడం, ఇసుకతోటి కాపడాలు పెట్టడం, అనేక రకాల సమస్యలు ఉన్నాయి. అనేక రకాల మందుల సిస్టాన్ని వాడిన గత్యంతరం లేక వాటిని వదిలిపెడితే మళ్ళీ మంచాన పడే పరిస్థితి నాది, మళ్ళీ టాబ్లెట్ అయితే క్యూర్ అయ్యే పరిస్థితి నాది. అట్లాంటి క్రమంలో ఇచ్చినటువంటి 6 సప్లిమెంట్స్ ఏవైతున్నాయో మిత్రుల, మెడిసిన్స్ కాదు, సప్లిమెంట్ అంటే ఫుడ్ సిస్టమ్, ఆరోగ్యాన్ని బాగు చేస్తూ, హుషారిస్తూ, పెంచుతూ, మన పనిని మనం చేసుకుంటూ పోవడానికి ఉపయోగపడుతున్నాయి. ఆ మందులు వాడితే నేను ఇప్పుడు 25% నీ పెయిన్ లో, బ్యాక్ పెయిన్ లో, నెక్ పెయిన్ లో, ఇతర ఆరోగ్య సిస్టమ్, నా ఆరోగ్య సిస్టమ్, నేను ఇక కారు ఉంటేనే బయటికి వెళ్ళాలి, లేకపోతే డ్రైవర్ ఉంటేనే బయటికి వెళ్లాల్సిన పరిస్థితి నుండి వ్యక్తిగతంగా 4 నెలల నుండి నాన్ స్టాప్ గా బైక్ డ్రైవ్ చేస్తూ 200 కిలోమీటర్ల జర్నీ నేను కొనసాగిస్తున్నా. అట్లాంటి స్థాయికి తీసుకొచ్చినటువంటి సిద్ధేశ్వరన్నకు, ఈ ఆరోగ్య ఉద్యమమే లక్ష్యంగా ఎంచుకున్నటువంటి బెల్లి కృష్ణన్నకు నేను నా ఛానల్ ద్వారా, నా వ్యక్తిగతంగా, నా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఇది మీకు 25% రిజల్ట్ ఉంది. మీ అంతా మీరు తిరగలుగుతున్నారు, సమాజంలో అందరితో కలవగలుగుతున్నారు. ఇవాళ కనుమరుగైన రగన్న ఈరోజు ప్రజల మందికి మళ్ళీ వచ్చేది ఛానల్ థ్యాంక్ యూ. అంటే ఇలాంటి పరిస్థితి ప్రతి ప్రజలందరికీ కూడా రావాలి, ప్రతి వ్యక్తికి రావాలి. అంటే ఇలా మార్కెట్ లో దొరుకుతున్న ఏంటి అంటే
మనం కూరల్లో వేసుకునే వంట నూనె, ఈ వంట నూనె దుర్మార్గమైన పరిస్థితి ఏంటంటే మనకు వేరుశనగ గుళ్ళ నుంచి కానీ అంటే పల్లీల నుంచి కానీ లేదా పొద్దుతిరుగుడు పూల నుంచి కానీ తీస్తున్నామని అందమైన హీరోలతోని మనకు అడ్వర్టైజ్ ఇప్పించి నమ్మించి మరి మనకి ఇస్తున్నారు. అది పోసుకున్న తర్వాత 30 ఏళ్ల కింద ఈ ప్యాకెట్లు లేవు, నూనె ప్యాకెట్లు లేవు, ఈ అడ్వర్టైజ్లు లేవు. ఊర్లల్లో షావుకారులు ఒరిజినల్ నూనెను పట్టించి మనకు అమ్మేది. అప్పుడు ఏ రోగాలు లేవు, షుగర్ లేదు, బీపీ లేదు, థైరాయిడ్ లేదు, ఏం లేదు. ఆ పేర్లే తెలియవు ఎవరికి. కానీ ఇవాళ ప్యాకెట్ నూనె ఎప్పుడైతే వచ్చిందో, ఎప్పుడైతే ఈ రకరకాల కెమికల్ పేస్ట్లు ఎప్పుడైతే వచ్చినాయో, రకరకాల టీ పొడ్లు నికోటిన్ కలిపి, సన్సెట్ కలర్ కలిపి, టేస్టింగ్ కెమికల్ కలిపి, ఇట్లా అనేక రకాల కెమికల్స్ కలిపి యాడ్ చేసి మనకి ఇస్తున్నారు. దానివల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దానివల్ల ముఖాలు అరిగిపోతున్నాయి, దానివల్ల పనులు ఊసిపోతున్నాయి, దానివల్ల అనేక రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఫస్ట్ ఉదాహరణకు నూనెని తీసుకుందాము. కూరలో వేసే నూనెని 120 రూపాయల కేజీ పల్లీలని పట్టుకొచ్చి పట్టిస్తే పావు కేజీ వెళ్తుంది. మరి లీటర్ నూనె రావాలంటే ఎంత వెళ్ళాలి అంటే 4 కిలోలు వెళ్ళాలి. 4 కిలోల పల్లీలని తీసుకొచ్చి పట్టించాలి, అప్పుడు లీటర్ నూనె వెళ్తుంది. ఈ 4 కేజీలకు 120 అంటే 480 రూపాయల ఖర్చు వస్తుంది. మరి 120 రూపాయలకు మనకి ఎట్లా ఇస్తున్నాం? లేదు బల్క్ అంటే 50 రూపాయల కిలో లెక్కనే కొనడానుకుందాం కంపెనీ ఆయన రైతుల దగ్గర నుంచి. అంటే 4 కిలో 200 రూపాయలు అవుతుంది. మరి రా మీటర్కే 200 అయితే ఈ 120 రూపాయలకు ఎట్లా ఇస్తున్నాడు? ఇదొక అంశం. ఆలోచించండి ప్రజలారా, ప్రేక్షకులారా, బిజిలీ టీవీ ప్రేక్షకులారా ఆలోచించండి. తర్వాత ఆరోగ్య ఛానల్ వాళ్ళ ద్వారా వస్తున్న మీ దగ్గరికి ఆలోచించండి, ఆరోగ్య ఛానల్ ప్రేక్షకులు. తర్వాత మిగతా అన్ని ఛానల్స్ వస్తాయి. ఒక్కటి మీరు ఆలోచించాల్సింది ఏంటంటే గతంలో లేని రోగాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయని ఆలోచించాలి. మరి ఈ పల్లి నూనె, పొద్దుతిరుగుడు గింజల నూనె మనకి ఎట్లా ఇంత రేట్ ఇస్తున్నాడు అని ఆలోచించాలి. అది పెట్రోలియం ప్రోడక్ట్ తీసిన ఉత్పత్తి. పెట్రోలు, గాలి మోటార్ పెట్రోల్, డీజిల్, బండ్లలో వస్తున్న పెట్రోల్, తర్వాత ఇంజిన్ ఆయిల్, ఆ తర్వాత మనం తినే ఆయిల్ తయారు చేసి ప్యాకెట్లు నింపి అందమైన బొమ్మలేసి అందమైన హీరోలతోని కలర్ టీవీలలో చెప్పించి మనల్ని మోసం చేస్తున్నారు. అది ఈ కంపెనీ ఆ కంపెనీ కాదు, ఏ కంపెనీ అనేది అంతే. కాబట్టి ఆ నూనె వచ్చిన తర్వాతనే ఈ షుగర్ వచ్చింది, ఆ నూనె వచ్చిన తర్వాతనే ఈ పళ్ళ నొప్పులు వచ్చినాయి, ఆ నూనె వచ్చిన తర్వాతనే మోకాళ్ళు అరిగిపోతున్నాయి. వెనక 90 ఏళ్ళు ఉన్నాడు కూడా కాళ్ళ మీద కూర్చున్నది. ఇలా కాలకృత్యాలు తీసుకున్నా కూడా కాళ్ళ మీద కూర్చొని పరిస్థితి అయిపోయింది. వెస్టర్న్ టాయిలెట్స్ వచ్చినాయి. మరి ఇలాంటి పరిస్థితి దాపించింది. కాబట్టి ప్రజలందరూ కూడా కన్ను తెలవాలి, ఈ 4 వస్తువులని మార్చేసుకోవాలి. మిగతాది మైదా పిండి, తర్వాత తెల్లటి ఉప్పు ప్యాకెట్, తర్వాత తెల్లటి షుగర్, ఇవి గతంలో ఇవన్నీ తినపోయాయి. ఏంటి మన సముద్రం ఉప్పు, దొడ్డు ఉప్పు తినేది, ఏ ప్రాబ్లం లేదు. తర్వాత మైదా తినకపోయేది, జొన్న రొట్టె, తర్వాత ఆ రొట్టె, ఈ రొట్టె, సజ్జ రొట్టె, తైదల రొట్టె తినేది. ఈ రోజు పిజ్జా, బర్గర్లు అయిపోయింది. అంటే వితౌట్ ఫైబర్, ఎలాంటి పోషక విలువలు లేని తిండ్లు తినాల్సి వస్తుంది. కాబట్టి ఒక సెంట్రల్ మినిస్టర్ కొడుకు కూడా డాక్టర్ చదువుతున్నాడు. పాపం ఆయన చిన్న వయసు, 23 సంవత్సరాల వయసులో గుండెపోటు వచ్చి చనిపోయాడు. మొన్న వెంకటపురం అనే ఊర్లో 28 సంవత్సరాల పిల్లగాడు షుగర్ వచ్చి చచ్చిపోయింది. మొన్ననే 23 సంవత్సరాల పిల్లగానికి షుగర్ వచ్చి చాలా ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ ని ఎదుర్కొంటున్నాడు. ఈ పెట్టుబడిదానికి ఏం కావాలి? లాభం కావాలి. ప్రజల ఆరోగ్యం అవసరం లేదు. ప్రజలారా మీరు అందరూ ఆలోచించండి. మా అన్న సిద్ధేశ్వర్ అన్న నాకు తోడుగా ఉండి మీ ఎంతో మందిని కూడగట్టి ఈరోజు ఆరోగ్య ఉద్యమాన్ని స్టార్ట్ చేసాం, మొదలు పెట్టినాం. అందులో భాగంగానే రవీంద్ర అన్నని కలవడం జరిగింది. ఆయన ప్రాబ్లమ్స్ ఉన్నాయని మంచం అనుకుని బతికే పరిస్థితి వచ్చింది ఆయనకు. అలాంటి దాని నుంచి బయటపడి ఈరోజు యాక్టివ్గా ప్రజలందరిలో కూడా కలుస్తూ, అందరిని పలకరిస్తూ, అందరితో కలుపుగోలుగా ఉంటూ ఛానల్ రన్ చేస్తూ, జర్నలిస్ట్ గా పనిచేస్తూ వచ్చింది ఈ 4 నెలల కాలంలో. కానీ కొంతమంది ప్రజలకు ఓపిక ఉండదు. ఉదాహరణకు ముఖాల నొప్పులు వస్తే, బొక్కలు అరిగిపోతే దాన్ని ఇంగ్లీష్ మందులలో వేసుకుంటే 2 రోజులు 3 రోజులు తగ్గినట్టు అనిపిస్తుంది. మళ్ళీ 3వ నాడే మళ్ళీ ముఖాల నొప్పులు స్టార్ట్ అవుతాయి. మళ్ళీ వేసుకోవాలి, మళ్ళీ
ఇట్లా రెగ్యులర్ గా వాడితే కిడ్నీలు ఫెయిల్యూర్ అవుతాయి. షుగర్ బీపీ గోళీలు రెగ్యులర్ గా వాడితే కిడ్నీలు ఫెయిల్యూర్ అవుతాయి. రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకోసానికి నా తోడై నా నీడై నాకు కలిసిన సిద్ధేశ్వర అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ అన్న మాట్లాడుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే రవణ ఫస్ట్ పరిచయం అయినప్పుడు ఈ ప్రోడక్ట్స్ ను వాడుకోవాలి అన్నప్పుడు నేను మస్తు వాడిన ఇంగ్లీష్ వైద్యం నుంచి మొదలు పెడితే అదేమి పంచకర్మ, ఈ కర్మ, ఆ కర్మ, ఇవన్నీ చెప్తా ఉంటే నేనేమనుకున్నా అంటే అరే ఇవన్నీ కాదు, మనకి ఎక్కడ కోల్పోయింది వస్తువు ఎక్కడ పోయింది అక్కడ వెతుక్కోవాలి. అట్లనే మనం న్యూట్రిషన్ లో కోల్పోయిన న్యూట్రిషన్ అనేది పోయింది. 100 సంవత్సరాల కింద 50 సంవత్సరాల కింద ఉన్న న్యూట్రిషన్ పోయింది. ఇంతకుముందు అన్న చెప్పిన పద్ధతిలో అన్ని ప్రాసెస్ కావడం, తర్వాత పాలిష్ కావడం అనే దాంతో న్యూట్రిషన్ పోయింది. న్యూట్రిషన్ అనేది జరిగితే అది రీకన్స్ట్రక్షన్ అవుతుంది. రీకన్స్ట్రక్షన్ అవుతే పరిష్కారం, కానీ మందులు పరిష్కారం లేదనుకున్నాం. సరే ఇంగ్లీష్ వైద్యం వల్ల అయితే నష్టాలు ఎక్కువ, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. సరే ఆయుర్వేదము, నేచురోపతి మిగతాయి నష్టాలు లేవు, మంచిదే, గాని ఫస్ట్ న్యూట్రిషన్ కాదు, వైద్యం కాదు పరిష్కారం అని చెప్పేసి న్యూట్రిషన్ లో మార్పులు చేర్పులు చేస్తూ న్యూట్రిషన్ సప్లిమెంట్స్, తర్వాత ఇంట్లో జరగాల్సిన న్యూట్రిషన్ మార్పులు ఏవైతే తీసుకున్నాడో ఒరిజినల్ కారం, ఒరిజినల్ పసుపు, తర్వాత ఒరిజినల్ మంచి నూనె, చాయ్ పత్తా పేస్ట్, చక్రీన్ పేస్ట్ వాడొద్దు, సబ్బులు, ఇట్లా ప్రతిదీ కూడా మార్చడం వల్ల ఏంటంటే క్రమక్రమంగా మార్పు అనేది స్టార్ట్ అయింది. కానీ ఆ మైనస్ లో ఉన్న మనిషి ఒకటేసారి ఒకటే నెలల బాగవడం అనేది ఉండదు. తర్వాత నొప్పి బాగున్నప్పుడు కొద్ది మార్పు, ఒక 1% నొప్పి మారిన పెద్దగా మారినట్టు కనపడదు. కాబట్టి ఏమన్నా అంటే నెల కాగానే అన్న నాకేం పని చేస్తలేవు అని, అరే ఒక నెల వాడితే ఏం తేడా అర్థమవుతుంది అని చెప్పేసి అన్న. తర్వాత మళ్ళీ ఒక 2 నెలలు గ్యాప్ ఇచ్చిండు. 2 నెలలు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళా కన్విన్స్ చేసి న్యూట్రిషన్ తప్ప నీకు పరిష్కారమే లేదు అని చెప్పేసి ఎన్ని రకాలుగా చెప్పి మళ్ళీ పరిష్కారం న్యూట్రిషన్ పరిష్కారం అంటే ఇక వాడి చూస్తేనే ఇక ఏదైనా కానీ అన్న. తర్వాత ఎన్ని లక్షలు పెట్టినావు నువ్వు హాస్పిటళ్లకు? లక్షల రూపాయలు పెట్టినాను. చలో లక్షలు కాదు, దీనికో 2 లక్షలు పెట్టు, నాయి కాదనుకో, నీ తిండి కోసమే కదా అని చెప్పేసి అనుకున్నప్పుడు ఇక చిన్నగా స్టార్ట్ చేసిండు. 4 నెలల్లో నెలకు ఒక 3,000 నుంచి 4,000 మధ్యలో ఖర్చు అయింది. జస్ట్ 4 నెలల్లో 4 నెలల 16,000 కావచ్చు, లేదా 20,000 కూడా కావచ్చు. ఆ డబ్బులలో ఇప్పటికిప్పుడు మొత్తం పరిష్కారం కాలే. కానీ ఈ 4 నెలల, అంతకుముందు 4 నెలల పరిస్థితి ఏంటంటే కారులో తనకు తాను తిరగలేడు, బైక్ మీద తిరగలేడు, డ్రైవర్ కావాలి. బైక్ మీదనేమో అసలు వెనక కూర్చోలేడు, ముందర కూర్చోలేడు, కారులో ఉండాల్సిందే, కారు తనకు తాను నడుపుకోలేడు. నేను ఈ పలానా దగ్గరికి రావే అంటే డ్రైవర్ లేడు, నేను రాలేను అంటే తనకు తాను మూవ్ కాలేని పరిస్థితి. పడుకుంటే నిద్ర పడతలేదు, అట్లా కూడా సమస్య. ఇట్లాంటి నడుము నొప్పికి ఆపరేషన్ అని పోతే ఆపరేషన్ అయింది, కానీ ఆపరేషన్ తర్వాత నరకం చూసిండు. తర్వాత మన న్యూట్రిషన్ ఈ 4 నెలల ఎప్పుడు ఫోన్ చేసినా ఇక్కడ తిరుగుతున్నా అక్కడ తిరుగుతున్నా, 4 నెలల నుంచి నాకు దొరుకున్నప్పుడు కష్టం అయిపోయింది, కష్టం అయిపోయింది. ఏదైనా కానీ ఇప్పుడు ఇక దారిలో వస్తుంటే కూడా మధ్యలో ఒకసారి ఫోన్ చేసి అమ్మో మళ్ళీ తప్పించుకుంటాడు అని చెప్పి దగ్గరకు వచ్చేసిన అని చెప్పిన. నేను యాక్చువల్గా ఒక దూరమే ఉన్నా, బయలుదేరినా, దగ్గరకు వచ్చేసిన అని చెప్పిన. ఎందుకంటే పట్టుకోవాలి అంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా ఒంటరిగా బైక్ మీద నడుపుతున్నాడు. వాళ్ళ నడుము నొప్పి లేదు, ఏది లేదు, 100% నడుము నొప్పి లేదు, ఏ సమస్య లేదు. కాబట్టి ఈ అన్న ఉదాహరణగా డిస్క్ సమస్య వస్తే ఆపరేషన్ కాదు పరిష్కారం. ఎందుకు ఆపరేషన్ కాదంటే ఒక దగ్గర డిస్క్ ప్రాబ్లం అయింది అనుకో, ఆడ ఆపరేషన్ చేస్తే అరుగుడు అనేది అంతలేదు, అన్ని డిస్కులకు ఉంటుంది, మోకాళ్ళకు ఉంటుంది, మోచేతులకు ఉంటుంది, జాయింట్స్ మొత్తం ఉంటుంది. తర్వాత ఆపరేషన్ అయినాక ఏం చేస్తాడు, పెయిన్ కిల్లర్స్ వాడుకుంటా ఉంటాడు. ఈ పెయిన్ కిల్లర్స్ డైజెస్టివ్ సిస్టమ్, కిడ్నీస్, లివర్ అన్నిటిని కూడా దెబ్బతీస్తుంది. కాబట్టి పెయిన్ కిల్లర్స్ అనేది పరిష్కారం కాదు. ఆర్ఎంపీ నుంచి మొత్తం ఫిజిషియన్ వరకు అందరు పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం అని చెప్తుంది. కాబట్టి ఈ రీకన్స్ట్రక్షన్ అంటే గుజ్జు నిర్మాణం కావాలి, సమస్య పరిష్కారం కావాలి. అది చేయకుండా పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం అనేది పరిష్కారం కాదు అని చెప్పి న్యూట్రిషన్ ఎప్పుడైతే ఇస్తున్నామో అప్పటి నుంచి ఫస్ట్ ఎంతో కొంత వెయిట్ లాస్ అయింది, బోన్స్ కు అలకగా అయిపోయింది ముందు, తర్వాత కొంత గుజ్జు నిర్మాణం అయింది. అందుకని పొద్దున్న నుంచి రాత్రి 11 గంటల వరకు కంటిన్యూగా తిరుగుతున్నా ఉత్సాహవంతంగా ఇవాళ 4 నెలల నుంచి నాకు 4 నెలల కింద నాకేమో ఒక ఫేస్ నిండా ఒక రోగం కనిపిస్తుండే. ఇవాళ చాలా యాక్టివ్ ఉన్నాడు, చాలా యాక్టివ్ గా ఉండి ఇవాళ మొత్తం ఒక నడుము నొప్పి కాళ్ళు నొప్పుల పేషెంట్లందరికీ కూడా మనం సందేశం ఇవ్వాలి. అందరు కూడా దీనివల్ల బాగా కావాలనే ఉద్దేశంతో
ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మన బిజిలీ టీవీ ఎడిటర్ గా తనకి మనం ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. అట్లనే ఈ కార్యక్రమానికి వచ్చిన కృష్ణన్నకు, ఆరోగ్య తెలంగాణ సమితి తరఫున రవణకు, తర్వాత మీ ఇంతసేపు టైం ఇచ్చి మీరందరూ కూడా ఇదే విషయాన్ని ఫాలో కావాలని కోరుకుంటూ ఆరోగ్య తెలంగాణ సమితి తరఫున నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. అయితే ఇక్కడ ప్రేక్షకులకు తెలియజేసేది ఏంటంటే సార్, ఎట్టి పరిస్థితుల్లో శరీరం మీద కత్తి గాయం అనేది ఉండకూడదు. ఒకటే ఒక గాయం అనేది ఉండేది. అది మనం పుట్టినప్పుడు మన బొడ్డును మాత్రమే కోసేవాళ్ళు. అది మనకు హాయి జరిగేది కాదు, మన తల్లికి హాని జరిగేది కాదు. పట్టుకున్నదని లేకపోతే యాక్సిడెంట్ అయిందని చెప్పేసి కత్తి పెట్టి కోసినట్టయితే మనిషి యథాస్థితి ఎట్టి పరిస్థితుల్లో రాడు. దానికి ఉదాహరణ నేను. వెన్నును కోసి 4 స్క్రూలు ఫిట్ చేసి నన్ను వదిలిపెడితే నేను ఎటుకగలను? 4 ఏళ్ళు ఇంట్లో పడుకున్నా. మనిషికి గాయం అయితే న్యాచురల్ గా శరీరంలోనే 80% చికిత్స చేసుకునే గుణము మనిషి శరీర తత్వంలో ఉంటది. మన గ్రామాలలో కూడా దెబ్బలు తగిలినా, రాళ్ళు కొట్టేటోళ్ళు చెక్క తెగిపోయినా కూడా కట్టుకట్టి వదిలిపెట్టి ఆటోమేటిక్ అది వైద్యం చేసుకునే సిస్టమ్ న్యాచురల్ బాడీకి ఉంటది. అంటే మంచి ఆహారం తినే వ్యక్తులకు. అట్లాని గ్రామంలో ఎవరు మంచి విలువైన ప్రోటీన్ గల ఆహారం తినరే. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ఎట్లుంటదంటే న్యాచురల్, ఎప్పటిదప్పుడే తెంపుకొని తినడం, ఏరుకొని తినడం, తర్వాత పండు తెంపుకొని తినడం, మాగేయడం, దాచిపెట్టడం అనే సిస్టమ్ అనేది గ్రామీణ ప్రాంతాలలో లేదు. అట్లాంటి స్థితి నుండి అలా తినే ఫుడ్ మొత్తం మైనస్, అంటే ఎఫెక్ట్ గల, ఆరోగ్యానికి ఎఫెక్ట్ చేసేటువంటి కల్తీ ఆహారం మనం తినడం మూలంగా ఈ సిస్టమ్, మన ఆరోగ్య సిస్టమ్ పూర్తిగా దెబ్బతింటున్నది. కాబట్టి ఈ ఆరోగ్యమే ధ్యేయంగా ఎంచుకున్నటువంటి మన ఆరోగ్య ఉద్యమకారులైనటువంటి బెల్లి కృష్ణన్న, సిద్ధేశ్వరన్న గారు, గౌతమ బుద్ధుడు ఈ ప్రపంచంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం మానవునికి ఏంటి అంటే ఎందుకు ఇట్లా ఈ కులాలు, మతాలు, తర్వాత సమస్యల పరంగా సతమతమవుతున్నాడు అని చెప్పి ప్రపంచం మొత్తం తిరిగినాక ఆయన ఒక చెట్టు కింద కూర్చుని ఆ సమస్యకి పరిష్కారం కనుక్కున్నాడు. ఈ అన్నలు కూడా అంతటి సమానుడే. ఉద్యమంలో తిరిగారు, కుల సంఘాలలో తిరిగారు, పేదల కోసం పనిచేశారు. లాస్ట్ కు ఈ ఆరోగ్యమే ప్రధాన సమస్య. ఈ ఆరోగ్యం అనేది బాగుగా ఉంటే ఏ కులాన్ని ఎవరు పట్టించుకోరు, ఏ మతాన్ని ఎవరు పట్టించుకోరు, ఎవరి పని మీద వాళ్ళు ఎదుగుతారు, ఎవరి కుటుంబం వాళ్ళకు ఆరోగ్యంగా ఉంటుందని ఇంతటి గొప్ప ఉద్యమాన్ని నేర్చుకున్న ఈ అన్నలిద్దరికి బిజిలీ టీవీ తరఫున మరొక ధన్యవాదాలు చేస్తాం. థ్యాంక్ యూ అన్న.